హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో ఎల్ఎంపి డేట్ అంటే ఏంటి, సో ఎల్ఎంపి డేట్ అనేది మన డెలివరీ కోసం ఎస్టిమేట్ చేయడానికి అది కరెక్టా, లేదంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించినప్పుడు ఇచ్చే డేట్స్ అనేవి కరెక్టా అనేది తెలుసుకుందాం. సో ఎల్ఎంపి అనగా లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ డేట్ అన్నమాట. సో మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ విజిట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కంపల్సరిగా మీ ఎల్ఎంపిని అయితే అడుగుతూ ఉంటారండి. అంటే లాస్ట్ మీరు ఎప్పుడు మెన్స్ అయ్యారు అది ఫస్ట్ డే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ డేట్ అనేది కంపల్సరిగా మీ డాక్టర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని మీ నెలసరి ఎప్పుడైతే లాస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వటానికి ముందు మీరు నెలసరి వస్తుంది కదా, సో అది ఫస్ట్ డే అనేది మీరు గుర్తుపెట్టుకొని అది చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత స్కానింగ్ అది తీసినప్పుడు సో మీరు చెప్పిన దానికి అండ్ బేబీ వయసుకి అలాగే బేబీ ఉండాల్సిన వెయిట్కి చూసి సో బేబీ వెయిట్ని బట్టి వయసును బట్టి మీకు స్కానింగ్ రిపోర్ట్లో డేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏది ఎక్కువగా తీసుకోవాలి, ఏది ఎక్కువగా మనకి అంటే డీడీడీ అంటే డెలివరీ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ రావడానికి చూసుకోవాలి, ఏది నమ్మాలి అని అంటే మనము స్కానింగ్ రిపోర్ట్లోనే నమ్మాలి. ఎల్ఎంపి అనేది జస్ట్ గుర్తుపెట్టుకుంటాము. ఎందుకు మరి తేడా ఎందుకు ఉంటుంది స్కానింగ్ రిపోర్ట్కి మన మెన్స్ట్రువల్ మిస్ అయిన దానికి అని అంటే డేట్స్లో కొంతమందికి ఇర్రెగ్యులారిటీ అని ఉంటుంది, కొంతమందికి 2 మంత్స్కి వస్తుంది, కొంతమందికి 28 డేస్కి వస్తుంది, కొంతమందికి 31 డేస్కి, కొంతమందికి 45 డేస్కి. సో ఇలాగా వస్తూ ఉంటుంది. మెన్సెస్ అనేది కరెక్ట్గా నెల ప్రతి కరెక్ట్గా ఒకే డేట్కి అయితే చాలామందికి రాకుండా ఉంటుంది కదా. సో అందుకనేసి మనకు అక్కడ టైం అనేది కొంచెం డేట్ అనేది క్యాలిక్యులేషన్ తప్పుగా ఉంటుంది. జస్ట్ మన ఎల్ఎంపి మాత్రం గుర్తుపెట్టుకొని అక్కడ చెప్తే సరిపోతుంది. ఆ తర్వాత మన బేబీ ఎప్పుడైతే స్కానింగ్ చేసి బేబీ యొక్క వెయిట్ అలాగే బేబీ యొక్క ఏజ్ ఎన్ని వీక్స్ ఉండింది అనేది మెన్షన్ చేస్తారు కదా, మనం తర్వాత నుంచి దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ప్లస్ ఆర్ మైనస్ అని వేసి ఉంటుంది స్కానింగ్ రిపోర్ట్స్లో, ఏ రిపోర్ట్లో అయినా కానీ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉండదు. జస్ట్ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక వారం ఎక్కువగా ఉండొచ్చు, ఒక వారం తక్కువగా ఉండొచ్చు అన్నట్లుగా మనకు ఉంటుంది. సో అలాగే మన ఈడిటీ డేట్ కూడా మనకి స్కానింగ్ చేయించుకున్న ప్రతిసారి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల సో ఇది ఏం ప్రాబ్లం అయితే ఏమీ కాదండి. జస్ట్ మనము చూసుకోవాల్సింది ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఉన్న డేట్నే చూసుకోవాలి. ఐడిడి డేట్ అనేది కంపల్సరిగా స్కానింగ్లో ఉన్న ఫస్ట్ డెలివరీ వాళ్ళకైతే అప్పుడే రావచ్చు, లేదంటే ఈడిడి డేట్ గడిచిన 2-3 డేస్కి కూడా కొంతమంది డెలివరీ అవుతారు, కొంతమంది 2 వీక్స్ ముందు కూడా డెలివరీ అవుతారు. అందుకే మనకి అక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 వీక్స్ కానీ లేదంటే 1 వీక్ కానీ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.